వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేట బస్టాండ్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సేవలను ప్రారంభించనున్న విషయం తెలియజేయడంతో ఆనందంగా ఉందని, కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ బస్సులను ప్రారంభిస్తుందని, ఈ ప్రాంతంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు, దివ్యాంగ సోదరులు మరియు సంబంధిత అధికారులు అందరూ హాజరై విజయవంతం చేయాలని ధన్యవాదాలు తెలియజేశారు చదలవాడ అరవిందబాబు. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఇవ్వడం జరిగింది ఆగస్టు 15న. దాన్నే శ్రీశక్తి ప్రోగ్రాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రాంలో దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భారతదేశంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ అమలు కాలేదు. ఇటువంటి కార్యక్రమాల్లో దివ్యాంగులందరికీ కూడా ఇంద్రధనుస్సు అని ఒక 7 పథకాలు అమలు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి నెల నెల పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయటం, అదేవిధంగా వాళ్ళ పెన్షన్ కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ ఊర్లో తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకా స్టూడెంట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ పెన్షన్ తీసుకోవచ్చు. దివ్యాంగులకు ప్రత్యేకమైన డిగ్రీ కాలేజ్ ఒకటి ఇస్తున్నారు. టిట్కో గృహ సముదాయంలో వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇంద్రధనుస్సు అనే కార్యక్రమంలో 7 పథకాలను అమలు చేస్తారన్నమాట. ఇటువంటి కార్యక్రమాలన్నీ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు మరి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో లాంచ్ చేసిన తర్వాత నర్సరావుపేటలో కూడా దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మరి దివ్యాంగులందరికీ కూడా ఇది ఒక మరి శుభ సందేశం. మరి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోమని దివ్యాంగులందరూ కూడా చెప్తా ఉన్నాము. మరి మనం అందరం కూడా దివ్యాంగులందరికీ కూడా మనం అండగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మనం రేపటి నుండి అంటే అనగా 18వ తారీఖు నుండి దివ్యాంగ శక్తి అనే ప్రభుత్వ స్కీమ్ కొత్తగా మళ్ళీ సీఎం గారు రేపు మార్నింగ్ 11:30కి లాంచ్ చేస్తారు. అది అయిపోయిన వెంటనే గుంటూరు లాంచ్ చేస్తారు సీఎం గారు. అది అయిపోయిన వెంటనే మనము ఇక్కడ మన డిపో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఒకటి అక్కడ పెట్టి మన లోకల్ మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు అక్కడ పిలిపించి ఆయన చేత మనం దివ్యాంగ శక్తి ఆ బస్సుని మనం ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే అది అయిపోయిన తర్వాత తదనంతరం ఆ బస్సు ఎమ్మెల్యే గారి కోరిక మేరకు అక్కడ ప్రకాష్ నగర్లో వారి ఇంటి వద్దకు వెళుతుంది. ఆ బస్సులో ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన ఒక దాదాపు 50 నుంచి 100 మంది దివ్యాంగులు ఉంటారు. ఆ బస్సు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం అది మళ్ళీ గుంటూరు రూట్లో కానీ, లేకపోతే మన ఒంగోలు రూట్లో కానీ, లేకపోతే రావిపాడు రూట్లో కానీ వెళ్ళి ఒక దాదాపు 10-15 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి ఒక స్పాట్లో ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా 100 మెంబర్స్కి మీల్స్ ఏర్పాటు జరుగుతుంది. గౌరవనీయ సీఎం గారు ఎప్పుడైందంటే ఎప్పటికప్పుడు మనకి ఆగస్టు 15 పోయిన ఆగస్టు 15, 2025లో మనకి శ్రీశక్తి పథకం అండ్ మహిళలకి ఉచిత పథకము. ఆ తరువాత సీఎం గారు ఏం చేశారు, డిసెంబర్లో దివ్యాంగుల దినోత్సవం రోజున మళ్ళీ అనౌన్స్ చేశారు. దివ్యాంగులకు కూడా మేము ఏర్పాటు చేస్తాము, ఎవరికైతే 40% దానికి సంబంధించిన ఆ డిజేబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తీసుకెళ్తాం. శ్రీశక్తి ఏ విధంగా తీసుకెళ్తున్నారో అదే బస్సుల్లో 5 రకాల బస్సులు అంటే ఆర్డినరీ బస్సు, అలాగే ఎక్స్ప్రెస్ బస్సు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, వీటన్నిటిలో 5 రకాల బస్సుల్లో కూడా ఏదైతే శ్రీశక్తి పథకం స్త్రీలకి పథకం వర్తింపజేశారో అదేవిధంగా అందరికి కూడా అదే సేమ్ ఆ టైపులోనే ఈ దివ్యాంగులకు కూడా 40% అండ్ అబవ్ ఉన్నవారికి కూడా ఈ దివ్యాంగ శక్తి అనే పథకం కొత్తగా రూపు చేయటం జరిగింది. కాబట్టి రేపటి నుంచి అది అమలు చేయడం జరుగుతూ ఉంది. అందరికి కూడా మన ఏరియాలో ఉన్న అందరూ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో 40% అబవ్ వాళ్ళు కూడా ఫ్రీగా బస్సులు అలౌట్ చేయడం జరుగుతుంది. అలాగే వారికి ఎస్కార్ట్స్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో 50% అబవ్ ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళకి ఎస్కార్ట్స్ ఏర్పాటు చేస్తారు. ఆ ఎస్కార్ట్ చేసిన వాళ్ళు కూడా 50% రాయితీతో కూడిన వాళ్ళు కూడా బస్సులో ప్రయాణించవచ్చు. ఇవన్నీ కూడా గమనించి మన ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ పథకం ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.